ఎక్కువ ఆడనే జరిగినాయి. మురారి సినిమాలో ఒక షాట్ ఉంటుంది, అది కూడా ఆడనే జరిగింది. అది మీకోసం ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే శంషాబాద్కి. ఇప్పుడైతే శంషాబాద్లో ఉన్నాం. ఇక్కడ అయితే 6 కిలోమీటర్ దగ్గరలో మేమైతే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మా బావని సరే దూరం గైస్. ఇక మన స్కూటీ Five minutes later. చూసారు గైస్, గ్రీన్ ఎంత మంచిగా ఉన్నది, కొబ్బరి చెట్లు. మీకు ఫోటోలు వీడియోస్ కోసం ఇది మంచి ప్లేసు. ఎప్పుడైనా విజిట్ చేయండి గైస్. శ్రీ సీతారామ స్వామి టెంపుల్కి మేమైతే వెళ్తున్నాం గైస్. దారిలో కనిపించింది అయితే మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసినాం. అదేం లేదు, మేమైతే ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది గైస్. 5 minutes later. నేనైతే బైక్ పార్కింగ్ చేసి నేనైతే ఎంట్రీ అవుతున్నా. చూడండి గైస్, టెంపుల్ మామూలుగా లేదు. మేమైతే నడుచుకుంటానే వెళ్తున్నాం. ఇప్పుడైతే మస్తు సూపర్ ఉన్నది, చూసుకోండి గైస్. చూడండి గైస్, నేనైతే శ్రీ సీతారామ స్వామి ఆలయంకి వచ్చేసిన. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్. చూడండి, ఇది కోనేరు మెయిన్ ప్లేస్ వచ్చేసి ఈ కోనేరు. సినిమా షూటింగ్లు ఈడనే బాగా జరిగినాయి గైస్. చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్. వెడ్డింగ్ షూట్, మ్యారేజ్ షూట్ ఈడనే చూసుకోండి గైస్. చూడండి, ఫోటోషూట్లు, వీడియో షూట్లు చేస్తున్నారు. పదండి గైస్, చూద్దాం లొకేషన్ ఎంత బాగుందో చూద్దాం ఒకసారి. అప్పటి కాలంలో నిర్మించారు, ఇప్పటి కూడా అట్లానే ఉన్నది. చూడండి గైస్, గోడలు చిన్న రాయితో కట్టిండ్రు ఈ గోడలని. మట్టి, బంకమట్టి అన్నీ కలిపి ఇప్పుడు కూడా స్ట్రాంగే ఉన్నాయి. చూసుకోండి, ఇదైతే 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ కోనేరు. ఇప్పటి కూడా మంచిగా గట్టిగానే నిలిచింది. చూడండి, సినిమా షూటింగ్లు ఈడనే జరిగినాయి. బాగా సినిమా షూటింగ్లు అయితే ఈ ప్లేస్లోనే జరిగినాయి, కోనేరులో. చూడండి గైస్, ఈ లొకేషన్ అంటే మంచి బాగుంది, చూసుకోండి గైస్. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ఇప్పట్లో కట్టినవి అయితే త్వరగానే కూలిపోతున్నాయి. అప్పట్లో కట్టింది ఇదైతే అప్పట్లో కట్టినది, ఇప్పుడు కూడా స్ట్రాంగే ఉన్నది. చూశారు గైస్, అప్పట్లో ఏ విధంగా కట్టిండ్రు, ఇప్పుడైతే డమ్మీ. అయితే వీడియోస్, ఫొటోస్ మంచి వచ్చినాయి. నేనైతే మంచిగా దిగిన. ఆడైతే వెడ్డింగ్ షూట్ అవుతుంది. చూడండి గైస్, ఇటు నుంచి చూడండి గైస్, మంచి లొకేషన్. గోపురం ఎలా కనిపిస్తుందో చూడండి గైస్. మంచి సన్లైట్ పడుతుంది, గోపురం భలే కనిపిస్తుంది. ఇటైతే కొబ్బరి చెట్టులు, పైన అయితే కొబ్బరి చెట్టులు మామూలుగా లేదు. ఎప్పుడైనా ఈడ వెడ్డింగ్ షూట్కి రండి గైస్, మంచి ప్లేస్, మిస్ కాకండి గైస్, తప్పక రండి. ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇంకా ఈడైతే ఇటు నుంచి మెట్లు ఉన్నాయి కిందికి పోయేటట్టు. మంచి లొకేషన్, నాకైతే మంచి లొకేషన్. ఇప్పుడు మిస్ కాకండి గైస్, ఇప్పుడు విజిట్ చేయండి కోనేరు. వెడ్డింగ్ షూట్కి, మ్యారేజ్ షూట్కి అయితే మంచి ప్లేసు. ఎక్కువ చెదరకుండా అలాగే ఉన్నది. నేనైతే ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా, ఈరోజు అయితే నేను సెలవు తీసుకొని మరీ వచ్చేసిన.
అంటే మీకు ఎక్స్పోర్ట్ చేయడానికి నేను మీకు చూపించడానికైతే మీకోసం వచ్చిన గైస్. చూసుకోండి, మంచి లొకేషన్, ఎప్పుడు మిస్ కాకండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదు, అంటే సీతారాముల విగ్రహమే ఉన్నది. ప్రతి గుడిలో ఉంటుంది, ఈ గుడిలో లేదు. బయట నుంచే చూసినాం, అంటే టైం లేదు, మొత్తం సాయంత్రం అవుతుంది. చీకటి పడేలోపు ఈ నుంచి వెళ్ళాలా, అందుకోసం నేనైతే అంత తీయాలి, మీకు చూపించడానికి ఎంతో కొంత తీసిన, లేట్ అవుతుంది అని మేమైతే వెళ్తున్నాం గాయస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నా గైస్. బాయ్ బాయ్.